కాకరకాయ డీప్ ఫ్రై చూద్దామా. కాకరకాయలు కొంచెం ఒగరుగా ఉంటాయి, చాలామంది తినరు, కానీ ఒకసారి తింటే మట్టుకి అలవాటు అయితే బాగుంటుంది, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. కాకరకాయ కావాల్సింది పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఉల్లిపాయ. కాకరకాయలు పీల్ చేసుకుని అలా పెట్టుకోవాలి. చేదుగా ఉంటాయి కాబట్టి పైన తీసేస్తారు. చేదు అలవాటు అయిన వాళ్ళు పైన తీసేసుకోకుండానే వండుకుంటారు. అట్లా 2 గంటలు 3 గంటలు నూనె వేసి ఎవరికి కావాల్సినంత వాళ్ళు వేసుకుని, దీనికి కొంచెం నూనె ఎక్కువే పడుతుంది. కొంతమంది అయితే మామూలుగా ఎక్కువ వేసుకుని ఫ్రై చేసుకుంటారు. నేను అలా చేయట్లేదు. ఉట్టి చక్రాలు కోసేసి తిరుగుమాత పెడుతున్నాను. తిరుగుమాత పచ్చెనపప్పు వేసాను. మామూలుగా నేను పచ్చెనపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు కొంచెం ఏగేంత వరకు తిప్పి ఆ కాకరకాయలు చక్రాలు కోసుకుని అక్కడ పెట్టుకున్నాను. కొంచెం లైట్గా ఉప్పు వేస్తే, మీకు చేదు వద్దు అనుకుంటే కొంచెం ఇట్లా ప్రెస్ చేసేసి పిండి వేయచ్చు. కొత్తగా తినే వాళ్ళకి చేదు అనుకుంటే తీసేసి పిండి వేసి బాండీలు వేసుకోవటమేను. ఆ చేదు అనేది లైట్గా తగ్గిద్ది, కానీ చేతితో తింటే అలవాటైతే చాలా మంచిది ఒంటికి. కొంచెం డీప్ ఫ్రై చేసుకోవాలి కాబట్టి అట్లా వేపుతూనే ఉండాలి. ఒక 2 నిమిషాలు అట్లా హైలో పెట్టేసి కొద్దిగా వడపడే వరకు తిప్పేస్తే తర్వాత మీడియంలో పెట్టుకోవచ్చు. కరివేపాకు కొంచెం వేస్తున్నాను స్మెల్ కోసం. తర్వాత ఆయిల్లో వేసుకోవచ్చు. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు పక్కన పెట్టాను. ఇవి మామూలుగా నూనెలో వేపుకోవాలి కదా, కానీ నేను నూనె ఎక్కువ అవుతుందని ఇట్లా చేస్తున్నాను. పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకుని, ఇది పిల్లలైతే తినమంటారు, కానీ చిన్నప్పటి నుంచి అలవాటు చేస్తే బాగానే ఉంటుంది. ఇది ఫీల్ చేసింది కూడా నేను పక్కన పెట్టి మీకు షార్ట్లో చేశాను, అది కావాలంటే చూడండి. అది అట్లా ఫ్రై అయ్యేంతవరకు వేయించుకోవాలి. మళ్ళీ మధ్యలో కొంచెం నూనె వేసుకుని తిరుగుమాత గింజలు వేసుకుని వేసేసాను. ఇందాక వేసాను కదా, అదే కరివేపాకు వేసుకోవాలి. కొంచెం వేసుకోండి, ఎక్కువ అవసరం లేదు నూనె. దాంట్లో పచ్చిమిరపకాయలు వేసేసుకుని పచ్చిమిరపకాయలు కారం తక్కువ వేసుకోవచ్చు. కారం ఎక్కువ తినేవాళ్ళం ఇట్లా వేసుకుంటారు. కారం తక్కువ తినేవాళ్ళం 1-2 పచ్చిమిరపకాయలు వేసుకున్నా సరిపోతుంది. ఉల్లిపాయలు కూడా అట్లా వేసాను. ఉల్లిపాయలు వేసేసిన కారం కూడా వేసేస్తున్నాను. ఇది కారం మామూలుగా సాంబార్ కారం వేసుకోవచ్చు, లేదా అప్పటికప్పుడు ఫ్రెష్గా కొంచెం చిన్న ఉల్లిపాయలు ఎక్కువ వేసుకుని గొడ్డు కారంలో కొట్టుకుని మిక్సీ వేసిన తర్వాత వేసుకోవచ్చు. ఎట్లయినా వేసుకోవచ్చు. ఇట్లా డీప్ ఫ్రై అయిపోయింది. దీంట్లో కాంబినేషను పప్పుతో తినొచ్చు, చక్కగా సాంబార్తో తినొచ్చు.